స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అధికార విపక్ష నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఒకే ఒక రాష్ట్రం తమిళనాడులో 60% రిజర్వేషన్ అమలవుతోంది. బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ అనేక రాష్ట్రాల్లో ఇలాంటివి కొట్టేసిండ్రు. ఇక్కడ ఒకవేళ స్టే లేకుండా ఒకవేళ ఎలక్షన్ పోయినా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు. గెలిచిన వాళ్ళు కూడా ఉట్టిదని చెప్పినాం. మేము ఇప్పుడు ఏదో కొట్టేస్తారని చెప్పినాం. మేము ఏదైతే చెప్పిందో ఈరోజు కోర్టులో అదే అడిగింది. అసెంబ్లీ నుంచి చట్టాన్ని పూర్తి తయారు కాకముందే, గవర్నర్ సంతకం కాకముందే, చట్టం కాకముందే జియో ఇచ్చారు. మీరు ఎలక్షన్ అయినా 6 నెలల్లో ఇస్తామన్నారు కదా, ఎలక్షన్ అయినా 6 నెలల్లో ఈ ప్రక్రియ చేస్తారేమో. ఇక వీళ్ళు కట్టుబడి ఉన్నారు, తొందరపడుతున్నారని 20 నెలలు కాంగున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించిండ్రు. ఆడ ఉండంగా ఇక్కడ అసెంబ్లీని ప్రొవైడ్ చేసి మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు. గవర్నర్ ఒప్పుకోకపోతే మళ్ళీ చట్టం తయారు చేసిండ్రు, గవర్నర్ పంపిండ్రు. చట్టం కంప్లీట్ కాకముందే జియో ఇచ్చిండ్రు. అంటే వీళ్ళు హడావుడిరండి. బ్యాక్వర్డ్ క్లాసెస్ ని రేవంతు చాతగాని దద్దమ్మ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ తోటి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆడుకున్నారు ఇన్ని రోజులు. ఎలక్షన్ల ముందర మీరు మాట్లాడిన మాటలకి ఇప్పటికి ఏమన్నా పొంతనుందా? ఉద్దేశానికి చిత్తశుద్ధి ఉంటే వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. పిల్లలకి విల్ ఉండే ఆమె చేసుకొని వచ్చింది. రాజ్యాంగ సవరణ చేయకుండా అవుతుందా అండి? చిత్తశుద్ధి లేదు, నీకు డ్రామాలు చేసేది ఉన్నది. నువ్వు చేసిన పనికిమాల పరిపాలనను కప్పిపుచ్చుకోవడానికి, వాగ్దానం నెరవేర్చలేదని అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాలతో చేసుకున్న సెటిల్మెంట్లు బయటికి రావద్దని ఆడిన డ్రామా ఇది. బీసీ రిజర్వేషన్ల పైన రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. చట్టం ఉభయ సభల్లో కూడా అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భం. వైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు మమ్మల్ని, మరోవైపు గవర్నర్ గారు కూడా మమ్మల్ని పట్టించుకునే సందర్భం. నామినేషన్ కూడా వేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా రావడం బాధాకరంగా. న్యాయ పోరాటాన్ని ఆపమనే మాట ఈ సందర్భం చెప్తూ 42% రిజర్వేషన్తోనే ముందుకు పోవడానికి కోసం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడుతుంది. స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు. 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం. బీసీ బిడ్డలు ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. నిన్న అనుకున్నాం ఖచ్చితంగా ఒక కొలిక్కొచ్చింది. 2% రిజర్వేషన్లకు ఒప్పుకుంటారనే ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అని అంటా ఉన్నారు. ఈరోజు 42% రిజర్వేషన్ కూడా ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా అదే 47% కాంగ్రెస్ పార్టీ